మనం దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 119వ కీర్తన. అందులో ఒక వచనాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చూడండి, 62వ వచనం. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనుకున్నప్పుడు నేను అర్ధరాత్రిలో మేల్కుంటున్నాను అంటున్నాను. అర్ధరాత్రిలో మేల్కొని అర్ధరాత్రి సమయంలో ఏం చేస్తున్నాడు ఈ కీర్తనాకారుడు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆ సమయాన్ని వినియోగిస్తున్నాడు. నీ న్యాయ విధులను బట్టి మనం చాలా వరకు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అంటే దేవుడు మనకి చేసిన మేలులు ఉపకారాలు తలపోసుకుంటూ మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఇది మంచిదే. దేవుని బిడ్డలారా, మనకి చేసిన దేవుడు చేసిన లెక్కలేనన్ని మేలులు, మన తల వెంట్రుకలు మించిపోయి ఉన్న మేలులు దేవుడు మన కోసం చేస్తాడు. 1, 2, 3 అని మనం చెప్పలేము, లెక్కించడానికి అవి వల్ల కాదు. దానికి అవి ఎప్పుడు కూడా ఇంకా లెక్కించలేము అని ఎప్పుడు చేస్తున్న మేలు అప్పుడే వదిలేసి అదే అప్పుడు చెప్పేశాను కదా, అప్పుడు కృతజ్ఞత చెల్లించేస్తాను కదా, సాక్ష్యం ఇచ్చేస్తాను కదా అని చెప్పి మనం ఎప్పుడు కూడా దేవుని మేలు మర్చిపోకూడదు. అందుకని కీర్తనాకారుడు 103వ కీర్తనలో అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో నువ్వు దేన్ని కూడా మర్చిపోకూడదు అని. దేవుడు తన పిల్లలకి ఎల్లప్పుడూ మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన పరిపూర్ణతలోని కృప వెంబడి కృపనిస్తూనే ఉంటాడు. ఆయన మన కొరకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మహిమైశ్వర్యములో నుండి ప్రతి అవసరత తీరుస్తాడు. మనం సుఖంగా బ్రతకడానికి ధారాళంగా దయచేస్తాడు. ఇలాగా దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించడానికి ముందుగా ఈ లోకాన్ని ఎలా సిద్ధపరిచాడు, మనల్ని ఎలా నిర్మించాడు, మన శరీరాన్ని మనం చూసుకుంటానే ఎంతో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇంత చక్కటి అవయవాలను దేవుడు నిర్మించి మనల్ని తయారు చేశాడు. తర్వాత మన రక్షణ విషయంలో దేవుడు ఏం చేస్తాడు, ఇలాగ అనుదినము మన దైనందిన జీవితంలో మనకి దేవుడు ఎన్ని మేలులు, ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు, ఎంత అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు, ఎంత ఆశ్చర్యకరంగా మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని ఏ రీతిగా కాపాడుతున్నాడు, మన ఆత్మల్ని తర్వాత మన దేహాల్ని కూడా దేవుడు సురక్షితంగా నడిపిస్తున్నాడు. ఇవన్నిటికీ కూడా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళగా ఉండాలి. ఆయన ఉపకారాల్లో దేన్ని కూడా మనం మర్చిపోకూడదు. ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఎక్కువ సమయాన్ని హెచ్చించడము అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనం మన సమయం అంతా హెచ్చించినా కూడా అది చాలా గొప్ప దీవెనలోనికి మనల్ని నడిపిస్తుందని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ చేసే ప్రతి వారు కూడా దేవునికి ఆయన మేలులకి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళందరూ కూడా గుర్తించే రీతిగా తర్వాత కూడా వారు లెక్కించినట్లుగా దేవుడు తన కార్యాలు చేస్తూనే ఉంటాడు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, మనకు అనుకూలం కానిది, మనకి ప్రతికూలంగా ఉంది, మనకి వ్యతిరేకమైనది, మనకి ఇష్టం లేనిది, మనకి ఏదైనా కష్టంగా కీడుగా అనిపించే దానిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన ఆయన పిల్లలమైన మన జీవితంలో సమస్తము కూడా దేవుడే మనకి జరిగిస్తున్నాడు అనేది సంపూర్ణమైన వాస్తవం. ఆయన మన విశ్వాసానికి కర్తే కాదు కానీ మనల్ని కొనసాగించేవాడు. ఆయన మనకు ముందుగా నడుస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. అందుకని దేవుడు అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రతిదీ కూడా దేవుడే మనకి అనుగ్రహిస్తాడు. అది మనకి కష్టంగా, కీడుగా, నష్టంగా, లేకపోతే బాధగా, చికాకుగా అనిపించినా కూడా దేవుని బిడ్డలారా, అందులో కూడా ఏదో ఒక మేలు దాగి ఉంది అనే సత్యాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందులో కూడా మేలు దాగి ఉంది, అందులో కూడా మంచి దాగి ఉంది. ఈ అనుభవాన్ని ఎవరు కలిగి ఉన్నారు అంటే దావీదు కలిగి ఉన్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యో నేను శ్రమల పాలై దీనున్నయ్యాను, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. శ్రమలు అనుకున్నాను కానీ నాకు అవి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పించాయి.
అదేంటంటే నాకు దీనత్వం అనేది అక్కడే వచ్చింది అంటున్నాడు. ఒక వ్యక్తి మొట్టమొదట నెరవేర్చవలసిన వాక్యం ఏదైనా ఉంది అంటే అది విధేయత, దీనత్వం. ఈ వాక్యం కనుక మీ జీవితంలో నెరవేర్చడం మొదలు పెడితే మిగిలిన వాక్యాలన్నీ కూడా మీరు నెరవేర్చేస్తారు. వాక్యం అంతా, సత్యమంతా మీరు నెరవేర్చగలుగుతారు. మొట్టమొదట నువ్వు నెరవేర్చవలసిన వాక్యం ఏదైనా ఉందా అంటే తగ్గింపు లేదా విధేయత, దీనత్వం నేర్చుకోవాలి. ఇక్కడ నేను శ్రమ పడడం నాకు అది చాలా విధేయత నేర్పించింది, దీనత్వాన్ని నాకు నేర్పించింది. కాబట్టి ఇక శ్రమ పడితేనే మేలేమో అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రమ పడినప్పుడల్లా ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాను అంటున్నాడు. ఇది మనందరి అనుభవాల్లో కూడా ఉంది కదా. ఒక్కొక్కసారి శ్రమ వచ్చినప్పుడే బాగా ప్రార్థన చేసేస్తాం, వెంటనే ఉపవాసాలు ఉండిపోతుంటాం. శ్రమ వచ్చినప్పుడు ఎక్కడ లేని ప్రార్థనలు వచ్చేస్తుంటాయి. ఇక మందిరానికి ఎవరు రమ్మని మనల్ని బలవంతం చేయక్కర్లేదు, పరుగు పరుగున వచ్చి అందరికంటే ముందుగా వచ్చి మందిరంలో కూర్చుంటాం. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు చాలామంది శుక్రవారం వచ్చే వాళ్ళని నేను అడుగుతాను, మీరు కొత్తగా వచ్చారా అంటే వాళ్ళ వెనకాల ఒక శ్రమ ఉంది, వాళ్ళ వెనకాల ఒక కష్టం ఉంది. అమ్మ ఎవరు చెప్పారు అంటే ఇలాగ మాకు ఒకళ్ళు తెలియజేశారండి, ఇక్కడ శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనలో కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తారట, అందుకని వచ్చాము. వాళ్ళని ఏది ఇక్కడికి నడిపించింది అంటే శ్రమ. ఏంటి నడిపించింది చెప్పండి? శ్రమే వాళ్ళని దేవుడి దగ్గరికి నడిపిస్తుంది, దేవుడిలో కడుతుంది, దేవుడిలో నిలబెడుతుంది. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమే నాకు మేలుగా ఉంది అంటున్నాడు. నిజమే, నీ జీవితంలో కూడా కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు ఏదైనా ఉంటే అదంతా కూడా ఏంటంటే దేవుడు నీకు చక్కటి బాటలో నడవడానికి ఒక గొప్ప కార్యం అని గుర్తించాలి. హల్లెలూయా. ఈ కీర్తనకారుడు నీ న్యాయ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు కష్టంగా ఉన్నది, బాధగా అనిపించింది, మీకు చికాకు కలుగజేసేది, కోపం పుట్టించేది ఏదైనా ఉన్నా కూడా దానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. కొందరికి భర్తే భారం, కొందరికి భార్య భారం, కొందరికి పిల్లలు, లోబడని పిల్లలు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధుమిత్రులు, లేకపోతే రోగం, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు. దేవుని బిడ్డలారు ఏది ఉన్నా కూడా దానిని బట్టి కూడా దేవ ఈ మార్గంలో నన్ను ఎందుకు నడిపిస్తున్నావు నాకు తెలియదు, కానీ నీ కృతజ్ఞతాస్తుతులు అని చెల్లించండి. ఇది చెప్పడం చాలా కష్టమే, కానీ ఇది చేయడం చాలా కష్టమే, కానీ అభ్యాసం వల్ల తప్పకుండా ఈ వాక్యములో కూడా మనం జీవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అభ్యాసం చేయాలి. మీరు కొన్ని రోజులు నెమ్మదిగా కష్టానికి కూడా దిగమింగుకొని దాన్నే స్తుతిగా మార్చుకొని చేస్తూ ఉంటే ఆ తర్వాత అది ఏమైపోతుంది? ఒక గొప్ప సులువు అయిపోతుంది. పౌలు శీలలు అలాగే చేశారు. వాళ్ళు ఎంత అద్భుతమైన ఆరాధన, భయంకరమైన దెబ్బల యొక్క నొప్పిని భరిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ఆరాధన చేస్తున్నారంటే పరలోకం భూమి మీదకి దిగి వచ్చింది, అందుకని భూమే కంపించిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఆరాధన శ్రమలో రాగలదా అంటే రాలేదు. అది చాలా కష్టమైన పని, ఏడుపే వస్తుంది, కన్నీరే వస్తుంది, వేదనే వస్తుంది. కానీ వాళ్ళు స్తుతి కీర్తనలు పాడుతున్నారు అంటే వాళ్ళు అభ్యాసం చేశారు అప్పటికే. హల్లెలూయా. అభ్యాసం చేసిన వాడికి ఏదైనా కూడా సులభమే. దేవుని బిడ్డలారా, మనం నెమ్మదిగా దేవుని వాక్యాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాన్ని చూడగలం. ఆ వాక్యంలో మనం జీవించగలం, ఫలించగలం. హల్లెలూయా. ఇక్కడ న్యాయ విధులను బట్టి నేను నీకేం చేస్తాను అంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. దేవుని న్యాయ విధుల కొరకు కూడా మనము కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని కృపల కొరకు మనం ఎలాగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నామో, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, ఆయన ఖండించేటప్పుడు, ఆయన గద్దించేటప్పుడు, ఆయన బుద్ధి చెప్పేటప్పుడు, ఆయన వాక్యం ఉన్నది ఉన్నట్టుగా జీవించమని ఆయన న్యాయాన్ని తెలియచేసేటప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇక్కడ నుండి నేను మీకు ఏదైనా ఒక దీవెన వాక్కు పలుకుతా ఉంటే మీరు గట్టిగా కేకలు వేస్తూ, గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా శబ్దాలు చేస్తూ ఉంటారు. అవునా కదా? అయితే
న్యాయ విధిని ప్రకటించేటప్పుడు కూడా మీరు అలాగే స్పందించాలి. న్యాయ విధిని తెలియజేసేటప్పుడు, ఇదిగో దేవుడు ఇలాగ చేస్తే ఊరుకోడు, ఇలా చేస్తే ఆయన గద్దిస్తాడు అని చెప్పేటప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఆనందంగా స్వీకరించాలి. ఇదే ఈ భక్తుడి యొక్క అనుభవం. ప్రభు, నీ న్యాయ విధులు, నీ క్రమం, నీ పద్ధతి, నీ విధానాలు అన్నీ కూడా చాలా చక్కటివి అని దేవునికి ఏం చేస్తున్నాడు? అర్ధరాత్రిలో లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా కూడా అర్ధరాత్రి చాలా ప్రశస్తమైనదే. ఎందుకంటే అర్ధరాత్రిలో చాలా ప్రార్థన చేసుకోవడానికి నిర్మానుష్యంగా ఉంటుంది. ఏ శబ్దాలు వినపడవు. దేవుడితో ఆ సమయం చాలా అనుకూలమైందని భక్తులు ఎప్పుడు కూడా వెల్లడిస్తూ ఉంటారు. అర్ధరాత్రి ప్రార్థనల కోసం, అర్ధరాత్రి ఆరాధనల కోసం ఎక్కువగా చెప్పే భక్తులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని దానివల్ల వారు ఎంత ప్రభుకి దగ్గరయ్యారో, ఎంతగా దేవుణ్ణి వాళ్ళు ప్రేమించగలిగారో, ఆ సమయం వారికి ఎంతగా ఉపయోగపడిందో ఈ విషయాలన్నీ కూడా వారు తెలియజేస్తూ ఉంటారు. అయితే అర్ధరాత్రి అనేది దేన్ని చూపిస్తుంది అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనకు అర్ధరాత్రి జరిగే విషయాన్ని గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. చూడండి, 25వ అధ్యాయం 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. హల్లెలూయా. పగలంతా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కన్యకలు, కానీ రాలేదు. తరువాత రాత్రి చాలా సమయమైనా రాలేదు. ఇంక అర్ధరాత్రిలో వారు కునికి నిద్రిస్తుండగా ఆ పెండ్లి కుమారుడు వచ్చాడట. అర్ధరాత్రి పెండ్లి కుమారుడు వస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ చక్కటి దృష్టాంతాన్ని చెప్పి ఆయన రాకడ గురించి చెప్తున్నాడు. ఆ దినమైనా గడియన్నా మీకు తెలియదు గనుక మీరేం చెయ్యాలి? మెలకువగా ఉండండి. నేను వచ్చే దినం, నేను వచ్చే గడియ మీకు తెలీదు, కాబట్టి మీరేం చెయ్యాలి? మెలకువగా ఉండండి అని దేవుడి దృష్టాంతములో చెప్పబడిన మాటను పలుకుతున్నాడు. అంటే అర్ధరాత్రి అంటే మనం దేన్ని అర్థం చేసుకోవాలి అంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున లోకమంతా కూడా ఒప్పుకొని తీరే విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే, లోకానికి అంతం రాబోతుంది, లోకం ఇక ఏం కాబోతుందో తెలియలేదు అని ఒక భయానకమైన విషయాలను గురించే మాట్లాడుకుంటున్నారు. మనం అప్పుడప్పుడు కూడా ఇందులో చూస్తూ ఉంటాం. టీవీలో మనం చూస్తున్నప్పుడు ఈ న్యూస్లో చెప్పేది, ప్రపంచ వార్తలు ఏదైనా చెప్తున్నారు అంటే ఎక్కువగా ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఆయన రాకని సమీపంగా ఉందని లేఖనాల ద్వారా దేవుని పిల్లలమైన మనం కూడా తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ దినాలలో మనం చేయవలసిన పని ఏంటి అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పనిలో ముమ్మరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దీనికి ఒక స్థలం అవసరం లేదు, దీనికి ఒక సమయం అవసరం లేదు. ఎందుకంటే అది నీ గుండె నిండా నింపబడిన ఒక మాటను నువ్వు విడుదల చేయడమే. హల్లెలూయా. ఏదో నువ్వు చదివి చెప్పవలసింది ఏదైనా ఉందా కృతజ్ఞత అంటే? నీకు దేవుడు ఏం చేశాడో అది పలకడమే. హల్లెలూయా. ఒకసారి నీ బుర్రకు పని పెడితే, ఆలోచనలు చేస్తే, దేవుని బిడ్డలారా, మనకి ఏం అర్థమవుతాయి అంటే, దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి అనేక విషయాలు ఉంటాయి. అది మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా మనం ఆ పని చేయగలుగుతాం. కాబట్టి అర్ధరాత్రి అనేది మనకి దేన్ని తెలియజేస్తుంది అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఇదిగో యేసు త్వరగా వస్తున్నాడు. ఆయన బిడ్డగా, ఆయన ప్రియ కుమార్తెగా, ఆయన పెండ్లి వధువుగా నీవు చేయవలసిన పని ఏంటి అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అని దేవుని సంఘానికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, మనము నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. అర్ధరాత్రి వేళ ఒక హత్య జరుగుతుంది. తొలిపిల్లలు అనేవాళ్ళు ఐగుప్తు దేశంలో చనిపోతూ ఉన్నారు.
అయితే ఇశ్రాయేలీలో తొలి పిల్లలు మాత్రం చనిపోకుండా సజీవంగా ఉన్నారు. ఎందుకోసం ఉన్నారు అంటే వారి గడప కమ్ములకు రక్తం పూయబడింది. వారి గొర్రెపిల్ల మాంసాన్ని తింటున్నారు. గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నవాడు, గొర్రెపిల్ల రక్తం రాయబడిన గడప కమ్ములు కలిగిన ఇంటిలో ఉన్నవారు ఎవరు కూడా వారి తొలి పిల్లల్ని పోగొట్టుకోలేదు. ఎవరికైతే ఈ భద్రత లేదో, ఎవరైతే గొర్రెపిల్ల రక్తం క్రింద లేరు, వారందరూ కూడా వారి ఇళ్లల్లో ఉన్న భర్త మొదటోడైతే భర్త పోయాడు, భార్య మొదటిదైతే భార్య పోయింది, పిల్లల్లో మొదటి పిల్లలు పోయారు. ఇలాగా ఏ గృహంలో చూసినా మరణఘోష వినబడుతుంది. అయితే ఈ మరణఘోష ఎప్పుడు కలిగింది అంటే అర్ధరాత్రి వేళ. ఈ అర్ధరాత్రి వేళ ఇశ్రాయేలీలు ఏం చేశారు అంటే అద్భుతంగా మరణం నుండి తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన విడుదల వారికి కలిగింది. వాళ్ళు గృహాల దగ్గరికి మరణము రాలేదు. దేవుని బిడ్డలారా, అంత అద్భుతమైన సహాయం వారికి కలిగింది. ఈ రోజున కూడా దేవుడు వచ్చేటప్పటికి ఒక దేవుని బిడ్డ ఏం చేయాలి అంటే తన రక్తం చేత, యేసు రక్తం చేత తన జీవితాన్ని కడుక్కోవాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఎవరున్నారు అంటే ఎక్కడ చూసినా కొందరు మనుషులు కనబడుతున్నారు. యోహాను దర్శనంలో వాళ్ళు ఎవరు అని చెబితే దేవదూత అంటుంది వీళ్ళు యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళు అంటుంది. హల్లెలూయా. ఇంకా కొందరు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. వీళ్ళెవరు అంటే యేసు రక్తం చేత తమ బట్టలను ఉతుక్కున్న వాళ్ళు అంటున్నాడు. యేసు రక్తం చేత మన బట్టలను ఉతుక్కోవడం చేత పరలోకంలో ప్రవేశించగలం. అక్కడ వినబడే శబ్దం అంతా ఏంటి? యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. హల్లెలూయా. పరలోకంలో వినిపించే గొప్ప శబ్దం అదే. ఎవరొచ్చారు అంటే అందరినీ పరిశీలించినప్పుడు వాళ్ళకు కనబడే విషయం ఏంటంటే ఇది యేసు రక్తం చేత వచ్చాడు. వీళ్ళెవరు ఇంత దగదగా మెరిసిపోతున్నాయి బట్టలు అంటే వాళ్ళు యేసు రక్తం చేత తమ బట్టలను ఏం చేశారు? ఉతుక్కున్నారు అంటున్నాడు. కాబట్టి పరలోకములో మనల్ని చేర్చేది ఏంటి అంటే యేసు రక్తం. పరలోకంలో మనల్ని కూర్చోబెట్టేది ఏంటంటే యేసు రక్తం. పరలోకంలో మన వస్త్రాలు దగదగా మెరిపించేది ఏంటి అంటే యేసు రక్తం. అందుకనే దేవుడు తమ అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కాచాడు, చిందించాడు. ఆ రక్తం చేత మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ దినాలలో జీవిస్తున్న దేవుని పిల్లలమైన మనము కృతజ్ఞత చెల్లించడానికి అధిక సమయాన్ని హెచ్చించడమే కాకుండా ఎల్లప్పుడూ యేసు రక్తం చేత కడుక్కునే వాళ్ళగా ఉండాలి. యేసు రక్తాన్ని కోరుకోవాలి. యేసు రక్తం చేత ఆపాదమస్తకం కడగబడాలి. ఆత్మ ప్రాణ శరీరాలు కడగబడాలి. సంపూర్ణ విడుదల విమోచన పొందినట్లు ఆ రక్తం మన మీద పడినట్లుగా ప్రతి లోపాన్ని, తప్పిదాన్ని దేవుని ఎదుటే ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక తన రక్తం చేత కడిగి పరిశుద్ధపరుస్తాడు, నూతన పరుస్తాడు, విడుదలనిస్తాడు. కాబట్టి అంత్యకాల క్రైస్తవులుగా, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న క్రైస్తవులుగా మన దగ్గర ఏం కలిగి ఉండాలి అంటే యేసు రక్తం కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసు రక్తం చేత భద్రపరచబడేవారిగా, శుద్ధీకరింపబడేవారిగా, యేసు రక్తంలో మనము త్రాగి ఆ రక్తాన్ని మనలో ఉంచుకునేవారిగా, జీవించేవారిగా ఉండాలి. కాబట్టి ప్రభు బల్ల తీసుకునేటప్పుడల్లా ఆయన మన చేతుల్లోకి ఆ బల్లను తీసుకుని, ప్రభువా ఇదిగో నీ రక్తాన్ని తాగుతున్నాను, నీ దేహాన్ని తింటున్నాను, నాలో ప్రవహిస్తున్న జీవం రక్తం నీదేనయ్యా అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అర్ధరాత్రిలో ఈ కార్యాన్ని జరిగిస్తున్నారు. పగటి వేళ దేవుడు ఈ కార్యాన్ని చేయలేదు. ఆయన అనుకూల సమయం అంటే చివరి దినాలలో ఇంకను మనం పరిపూర్ణం అవ్వడానికి ఎల్లప్పుడూ ఆయన రక్తాన్ని స్వీకరించవలసిన వారిగా ఉన్నాం. తర్వాత చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రయాణములో మొట్టమొదటి జరిగిన అద్భుతం ఇది. వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, ఎట్టుపోవాలో వాళ్ళకి తెలియడం లేదు.
ఆ సమయంలో వాళ్ళు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు సముద్రం వైపు చేయి చాపమన్నాడు. ఆ రాత్రి దేవుడు బలమైన తూర్పు గాలి చేత సముద్రాన్ని తొలగించాడు. హల్లెలూయా. ఇది కూడా దేవుడు రాత్రిలో అద్భుతాన్ని చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు విడుదల కొరకు, విమోచన కొరకు దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ మార్గం ఏంటి అంటే అర్ధరాత్రి వేళ తూర్పు గాలి పంపి సముద్రాన్ని 2 పాయలు చేయడం. హల్లెలూయా. ఈ రోజున కూడా దేవుడు మనం అర్ధరాత్రిలో ఆయన మోషేకి చెప్తున్న విషయం ఏంటంటే, ఈ అర్ధరాత్రిలో నీ చెయ్యిని సముద్రం వైపు చాపాలి, నేనేం చేస్తాను, అక్కడ అద్భుతం చేస్తాను, అక్కడ ఆశ్చర్యమైన కార్యం చేస్తాను, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాను, అందులో నుండి మీరు వెళ్ళబోతున్నారు. అర్ధరాత్రిలో నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే నీ చేయిని ఆ లోకం వైపు, సముద్రం వైపు చాపడం. దేవుని బిడ్డలారా, మనము సముద్రం వైపు మన చేతిని చాపాలి. సముద్రము లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకం వైపు మన చేతిని చాపవలసి ఉంది. హల్లెలూయా. ఈ లోకం గురించి, లోక మనుషుల గురించి దేవునికి మనము మొర్రపెట్టే సమయం కూడా ఈ సమయమే. ఎందుకంటే ఈ చివరిగా మన దీన మొరలు ఆలకించి దేవుడు కొందరినైనా రక్షిస్తాడు. ఆయన ఆకర్షించాలి, ఆయన కృప చూపాలి, ఆయన తట్టు ప్రజలు తిరుగునట్లు దేవుడు వారిని దర్శించాలి, ఆయన స్పర్శ వారికి తగలాలి, పరిశుద్ధాత్మ తాకిడిని వారు అనుభవించాలి అని మనము లోకం వైపు చేతులు చాపవలసిన సమయం కూడా ఇదే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషులందరి కొరకు ప్రార్థన చేయడానికి మనం లోకం వైపు చేతులు చాపినప్పుడు నిశ్చయంగా ఈ చివరి దినాలలో, ఎందుకంటే ఎవ్వరూ నశించడం ఇష్టం లేని దేవునికి ఈ దీనమరలు ఆలకించి, ఈ చిన్న విన్నపాలు ఆలకించి నిశ్చయంగా కొందరినైనా దేవుడు అగ్నిలోండి లాగినట్టు బయటికి రక్షించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొరపెట్టు అనే పనిని దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? మనకే అప్పగిస్తున్నాడు. దేవుడు రక్షించేయచ్చు కదండి, మళ్ళా మనకి ప్రార్థన చెయ్యండి అనే పనిని ఎందుకు అప్పగిస్తున్నాడండి అని కొందరు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారంటే, దేవుడు రక్షించేయచ్చు కదా, మరలా మనల్ని ప్రార్థన చేయమనే పనిని ఎందుకు అప్పగిస్తున్నాడని. దేవుడు ఎప్పుడు కూడా నీవు ప్రార్థన చేసిన వాళ్ళని రక్షించడానికే దేవుడు సంసిద్ధంగా ఉంటాడు. అందుకోసమే దేవుడు నిన్ను మొదట రక్షించాడు. మొదటి రక్షించడంలో ఉన్న విశేషం అది. ఇంకా నీ ఉద్యోగం చేసే స్థలాల్లో, నీ బంధు జనాంగంలో, నీ ఇంటిలో మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి కారణం ఏంటి అంటే నువ్వు రక్షణ పొందావు కాబట్టి వాళ్ళని రక్షించు అనే బాధ్యతని దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి వాళ్ళందరినీ రక్షించుకునే సమయం కాబట్టి దేవుడు ఈ అర్ధరాత్రి సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, మా ప్రియుడా నీకు వందనాలు, నవలవన్నుడా, రత్నవన్నుడా. అయ్యా, ఈ దినాల్లో నీ బిడ్డలు ఏం చెయ్యాలో నువ్వు తెలియజేస్తావు. ఆ పనులు చేయడానికి నీ శక్తిని దయచేయండి, నీ సామర్థ్యాన్ని దయచేయండి, నీ బలాన్ని దయచేయండి. ఓపిక తెచ్చుకొని అయ్యా వారు ఏం చేయాలో అది చేయడానికి పరిశుద్ధాత్మడ మీరు నడిపించండి. అయ్యా మీరు అల్లాడమని వేడుకుంటున్నాను, మీరే తాకమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి, నీ ఆత్మచేత నడిపించండి. నా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం, మా గొప్ప రక్షకానికి వందనాలు. అయ్యా నీ బిడ్డలు దీవించబెడదురుగాక, ఆశీర్వదింపబడిన గుంపులో ఉందరుగాక. యేసు నామములో ఈ చివరి దిన సత్యములో జీవించుదురుగాక, ఈ వాక్యాన్ని అభ్యాసం చేయుదురుగాక, ఇందులో నూరంతలుగా ఫలించుదురుగాక. ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక 2025 జనవరి 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, వీరమ్మ చెరువు పార్క్ వద్ద, భీమవరం. మరిన్ని వివరాలకు 9494940072. సత్తెనపల్లిలో దహించు అగ్ని వారు నిర్వహించు సువార్త స్వస్థత పండుగలు 2025 జనవరి 29, 30, 31 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, సత్తెనపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. My address, Dr. Thomas, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.